బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలం ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రమాదంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కాగా కమిషన్ నేడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంది ఏపీ సర్కార్. కమిటీ నివేదిక మేరకు దేవాదాయ పర్యాటక శాఖకు చెందిన 7 అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. వీరిలో సింహాచల ఆలయ ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ, ఏపీ టీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ ఉన్నారు. కాగా ఈ ఘటనకు ప్రధాన కారకుడైన కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం. ఇక తాత్కాలికంగా కట్టిన గోడకు పునాది లేకపోవడంతో భారీ వర్షం రావడంతో పెద్ద ఎత్తున నీరు, బురద చేరి గోడ కూలిందని తెలిపారు. సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి వారం ముందు హడావిడిగా ఈ గోడ నిర్మించారు. ప్రసాద్ పథకంలో భాగంగా గోడకు అనుమతి ఇచ్చారు. కానీ డిజైన్ పునాది లేకుండానే గోడ కట్టేశారు. విశాఖ సిపి సాక్షుల నుంచి తీసుకున్న వాంగ్మూలం ప్రకారం ఆలయ ఈవో, ఇంజనీరింగ్ సిబ్బంది, పర్యాటక శాఖ అధికారులు, గుత్తేదారులే బాధ్యులు అని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఇక ఈ తరుణంలో నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలం ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రమాదంపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. కాగా కమిషన్ నేడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంది ఏపీ సర్కార్. కమిటీ నివేదిక మేరకు దేవాదాయ పర్యాటక శాఖకు చెందిన 7 అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో సింహాచల ఆలయ ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ, ఏపీ టీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ ఉన్నారు. కాగా ఈ ఘటనకు ప్రధాన కారకుడైన కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం. ఇక తాత్కాలికంగా కట్టిన గోడకు పునాది లేకపోవడంతో భారీ వర్షం రావడంతో పెద్ద ఎత్తున నీరు, బురద చేరి గోడ కూలిందని తెలిపారు. సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి వారం ముందు హడావిడిగా ఈ గోడ నిర్మించారు. ప్రసాద్ పథకంలో భాగంగా గోడను అనుమతి ఇచ్చారు. కానీ డిజైన్ పునాది లేకుండానే గోడ కట్టేశారు. విశాఖ సిపి సాక్షుల నుంచి తీసుకున్న వాంగ్మూలం ప్రకారం ఆలయ ఈవో, ఇంజనీరింగ్ సిబ్బంది, పర్యాటక శాఖ అధికారులు, గుత్తేదారులే బాధ్యులు అని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ తరుణంలో నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ల్యాబ్ పెట్టాలి, యానిమల్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారు. మొత్తం 5 days అయింది కదా సార్. ఇది మన సంవత్సరం అడవులు ఇది ఒకదానికి టైం 6 days వల్లనే జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేసారు. ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజర్ ఇటువంటి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాను సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తున్నారు. టైం లేదు.